మొన్న ఈ మధ్యన గుర్తుంది గదా! లెబనాను, యెమెను, పాలస్తీనా, ఈ హమాస్ వాళ్ళు, హెజ్బుల్లా వీళ్ళని ఎలా దెబ్బగొట్టింది ఇజ్రాయెలు? వాళ్ళ చేతిలో ఉన్న సెల్ ఫోన్‌లు పేలిపోయినాయి. లేకపోతే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి వైర్‌లెస్ సెట్లు పేలిపోయినాయి. వాళ్ళ జేబుల్లో ఉండేటటువంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ పేలిపోయింది. లేదా వాళ్ళ చేతికుండే వాచీలు పేలిపోయినాయి. ఎట్లా పేలిపోయింది? వాటిటి మీదన ముందుగా ఇజ్రాయెల్ సంస్థలు ఆళ్ళతో వాళ్ళెక్కడెక్కడ కొంటున్నారో చూసుకొని, ఆ దేశాల్లో ఆ సంస్థలతో టై అప్ పెట్టుకొని వీళ్ళు మెటీరియల్ సప్లై చేయడం గాని, లేదా వీళ్ళే ఆయా దేశాల పేరుతో కొన్ని సంస్థలు సృష్టించి ఏది దాన్నేమంటారు పాకెట్ సంస్థలందామా కొన్ని డొల్ల కంపెనీలు సృష్టించి వీళ్ళ ఆర్డర్‌లు వాళ్ళే తీసుకొని, వీళ్ళకుండే కమిషన్ కక్కుర్తితో కమిషన్ మీడియేటర్‌కి ఇచ్చేసి, తద్వారా ఎక్విప్‌మెంట్ అంతా వీళ్ళకి సప్లై చేసి, ఆ తర్వాత కరెక్ట్‌గా యుద్ధం వచ్చినప్పుడు పేల్చేసినటువంటివి ఉన్నాయి. ఇప్పుడు చైనా అమెరికా మీద ఇట్లాంటి కుట్ర పన్నుతోందా? తాజాగా అమెరికన్ న్యూక్లియర్ బాంబర్ ఫ్లీట్ వాళ్ళు అనుమానిస్తున్నదేంటంటే, ట్రైలర్ పార్క్ లింక్డ్ ఏదైతే ఉందో చైనీస్ ఇంటెలిజెన్స్‌తో లింక్ ఉంది. అంటే చైనాకి సంబంధించినటువంటి భద్రతాపరమైనటువంటి సంస్థలేవైతే ఉన్నాయో వాళ్ళకి తయారు చేసి ఇచ్చేటటువంటి మెటీరియల్‌కి సంబంధించినటువంటి కంపెనీలు చైనా ఉన్నాయి. చైనా ఇంటెలిజెన్స్ వాళ్ళతో టై అప్ అయి అమెరికాకి ఏమేమి సప్లై చేస్తున్నారు, ఎక్కడ సప్లై చేస్తున్నారు, ఏంటి అన్నది వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారన్నటువంటిది అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు అమెరికాకి ఇచ్చినటువంటి నివేదిక. దీంతో ఇప్పుడు ఉలిక్కిపడ్డం అమెరికా వంతైంది.